భారతదేశ రక్షణ పరిశ్రమ ప్రతి ఏడాది అభివృద్ధిని నమోదు చేస్తోంది. భారత ఆయుధ ఎగుమతులు కూడా గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. ఆయుధ మార్కెట్లోకి భారత్ నెమ్మదిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తయారు చేసిన పలు ఆయుధ వ్యవస్థలను కొనేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆయుధ వ్యవస్థలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి. మన ఆయుధ వ్యవస్థల ముందు చైనా తయారీ మిసైళ్లు కూడా తట్టుకోలేకపోయాయి. పాకిస్తాన్ ప్రయోగించి డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా స్వదేశీ తయారీ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యద్భుతంగా పనిచేసింది. దీంతో ఈ ఆకాష్ సిస్టమ్ని కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ ఆసక్తి చూపిస్తోంది. ఆకాష్ వ్యవస్థతో పాటు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాముల వంటి భారత్లో తయారు చేయబడిన సైనిక హార్డ్వేర్పై బ్రెజిల్ కన్నేసింది. ఈ వారంలో ప్రధాని మోదీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. ఆ పర్యటన తర్వాత అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది. అర్జెంటీనాతో సహా మరికొన్ని దేశాల్లో ఆయన పర్యటిస్తున్నారు. రక్షణ సహకారం, ఉమ్మడి పరిశోధన, ట్రైనింగ్పై బ్రెజిల్, భారత్ చర్చించనున్నాయి. బ్రెజిల్ వార్ఫీల్డ్లో సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆఫ్-4 పెట్రోలింగ్ నౌకలు, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్లు నిర్వహించడానికి భాగస్వామ్య ఆకాష్ వ్యవస్థ, తీర ప్రాంత నిఘా వ్యవస్థ, గరుడ ఫిరంగి తుపాకులపై ఆసక్తి కలిగి ఉన్నారు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి. కుమారన్ వెల్లడించారు. We have a few areas that seem to be of interest to the Brazilian side. They are interested in secure communication systems on the battlefield. They are also interested in offshore patrol vessels, OPVs. Brazil has Scorpion submarines. They are interested in partnering with us in maintaining those submarines. They also seem to be interested in the Akash air defense system and in coastal surveillance systems, Garuda artillery guns. ఆకాష్ అధునాతన ఆటోమేటెడ్ పనితీరు సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3D కార్ స్వయంచాలకంగా 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ట్రాక్ చేయడం ప్రారంభిస్తుంది. ఇది వ్యవస్థ మరియు ఆపరేటర్లకు ముందస్తు హెచ్చరికను అందిస్తుంది. లక్ష్య ట్రాక్ సమాచారం జీసీసీకి బదిలీ చేయబడుతోంది. జీసీసీ స్వయంచాలకంగా లక్ష్యాన్ని వర్గీకరిస్తుంది. BSR 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ట్రాక్ చేయడం ప్రారంభిస్తోంది. ఈ డేటా జీసీసీకి బదిలీ చేయబడుతుంది. జీసీసీ 200 లక్ష్యాల వరకు బహుళ రాడార్ ట్రాకింగ్ను నిర్వహిస్తుంది మరియు ట్రాక్ సహసంబంధం మరియు డేటా ఫ్యూజన్ను నిర్వహిస్తోంది. లక్ష్య సాధన సమాచారం BLRకి పంపబడుతుంది. ఇది లక్ష్యాలను సాధించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఎంచుకున్న జాబితా నుండి లక్ష్యాలను తొలి దశలోనే లక్ష్యంగా చేసుకోగల BCCకి GCC నిజ సమయంలో లక్ష్యాన్ని కేటాయిస్తుంది. ఈ ప్రక్రియలో క్షిపణుల లభ్యత మరియు క్షిపణుల ఆరోగ్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు. కేటాయించబడిన లక్ష్యాలతో ఇంటర్ స్టెప్లు పూర్తయిన తర్వాత కొత్త లక్ష్యాలను కేటాయిస్తారు. సెన్సార్లు, మార్గదర్శక ఆదేశం, క్షిపణి సామర్థ్యాలు మరియు కిల్ జోన్ గణనల యొక్క వివిధ పారామితులను పరిగణలోనికి తీసుకుని సిస్టమ్ ద్వారా 88 సిగ్నల్ షాట్ కిల్ సంభావ్యత సాధించబడుతుంది. ప్రతి ఆకాష్ బ్యాటరీ ఒకేసారి 4 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగలదు. 24 సిద్ధంగా ఉన్న క్షిపణులను కాల్చగలదు. ప్రతి బ్యాటరీలో 3 క్షిపణులతో 4 లాంచర్లు ఉంటాయి. అయితే ప్రతి రాజేంద్ర మొత్తం 8 క్షిపణులను మార్గనిర్దేశం చేయగలదు. లక్ష్యంగా గరిష్టంగా 2 క్షిపణులు ఉంటాయి. లక్ష్యానికి 1 లేదా 2 క్షిపణులను కేటాయించబడినట్లయితే ఒకే రాజేంద్రతో ఉన్న సాధారణ బ్యాటరీ ద్వారా గరిష్టంగా 4 లక్ష్యాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకోవచ్చు. ఒకే ఆకాష్ క్షిపణి చంపడానికి 88 సంభావ్యతలను కలిగి ఉంటుంది. చంపడానికి సంభావ్యతను 98.5 పెంచడానికి 5 సెకన్ల వ్యవధిలో 2 క్షిపణులను ప్రయోగించవచ్చు. వివిధ వాహనాల మధ్య కమ్యూనికేషన్లు, వైర్లెస్ మరియు వైర్డ్ లింకుల కలయిక,
మొత్తం వ్యవస్థ తర్వాత ఏర్పాటు చేయబడేలా మరియు అధిక మనుగడ కోసం అత్యంత మొబైల్గా ఉండేలా రూపొందించబడుతోంది. భారత్ ఏఐ ఆధారిత ఆకాశ్ తీర వ్యవస్థలో అంతర్భాగమైన ఆకాశ్ సిస్టమ్, భారతదేశ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ మరియు వాయు రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ నుంచి వచ్చిన వైమానిక ముప్పును 100% ఖచ్చితత్వంతో అడ్డుకున్నాయి. ఆకాశ్ 28 కిలోమీటర్ల పరిధిలో కలిగిన మధ్యస్థ శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇది సూపర్సోనిక్ వేగంతో విమానాలు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుంటుంది. బ్రెజిల్ సహా ఆర్మేనియా వంటి మరికొన్ని దేశాలు భారత్ ఆయుధాలను నమ్ముతున్నాయి.